వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపైన కసరత్తు మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ల జాబితా సేకరిస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. సీఎం చంద్రబాబు సైతం పార్టీ నేతలకు ఇప్పటికే స్థానిక ఎన్నికలపై అప్రమత్తం చేశారు. కాగా ఎన్నికల సమయంలో కూటమి నేతలు బీసీ రిజర్వేషన్లు 34% పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం కోర్టు తీర్పుతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. దీంతో ఈ పరిణామాలు ఎవరికి కలిసి వస్తాయనే ఆసక్తికరంగా మారుతోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపైన తాజాగా సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం సైతం ఈ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్లో జరిగే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉండటంతో ఆ తర్వాత నిర్వహించనున్నారు. అయితే ఇక్కడే కీలక అంశం తెర మీదకు వచ్చింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలంటే బీసీ కులాల జనాభా నిర్ధారణ జరగాలి. ఇందుకు డెడికేషన్ కమిషన్ను నియమించాల్సి ఉంది. ఈ కమిషన్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ బీసీల కులగణన చేపట్టి ఏ జిల్లా, మండలం, గ్రామంలో ఎంత శాతం కోటా బీసీలకు కేటాయించాలో ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఇక ఆ నివేదిక ప్రకారమే బీసీ రిజర్వేషన్ను సర్కారు ఖరారు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వచ్చే నెలలో ఈ కమిషన్కు చైర్మన్ సభ్యులను ప్రభుత్వం నియమించే వీలుంది. బీసీల రిజర్వేషన్లను 34% పెంచుతామని టీడీపీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీని అమలు ఇప్పుడు సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ, మహారాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపును ఇటీవల కొట్టివేసింది. ఓబీసీ రిజర్వేషన్ల ఖరారుకు ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా అనుసరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల్లో బీసీలకు 24% కోటా అమలవుతోంది. దీంతో ఏపీ కూడా బీసీలకు పాత రిజర్వేషన్తోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం వచ్చే ఏడాది సెప్టెంబర్ 23, 24 తేదీలతో ముగుస్తుంది. బీసీ కులగణన చేపట్టాలంటే 3 నెలల సమయం పడుతుంది. జనవరిలో ఏర్పాటయ్యే డెడికేషన్ కమిషన్ 6 నెలల్లో అధ్యయనం పూర్తి చేసి నివేదిక అందించినా ఆ వెంటనే ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే సెప్టెంబర్, అక్టోబర్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికి వీలుంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కూటమి నేతలు స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 34% పెంచుతామని పదే చెబుతున్నారు. అందుకు వీలు కాని పరిస్థితుల్లో పార్టీ పరంగా కోటా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా ఎవరికి కలిసి వస్తుంది, ఎలాంటి చర్చకి దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.